ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యారు. నావీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తుది పోరును ఆయన తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశుతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చారు. తొలిసారి ప్రపంచ కప్ టైటిల్ను ముద్దాడాలని తలపడుతున్న భారత మహిళా జట్టుకు మద్దతు నిలిపారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని లోకేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చరిత్రను ప్రత్యక్షంగా చూసేందుకు బ్రాహ్మణి, దేవాంశుతో కలిసి నావీ ముంబైలో ఉన్నానన్నారు. భారత జట్టుకు మద్దతు తెలపడం, మహిళా క్రికెట్ ఎదుగుదలను వేడుకలు చేసుకోవడం గర్వంగా ఉంది. స్టేడియంలో వాతావరణం అద్భుతంగా ఉంది. ఇలాంటి క్షణాలను కుటుంబంతో పంచుకోవడం, తర్వాతి తరానికి స్ఫూర్తినివ్వడం గొప్ప అనుభూతి అని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా లోకేష్ కు ఓ మధురానుభూతి ఎదురైంది. క్రికెట్ దేవుడిగా పేరొందిన దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఆయన కలుసుకున్నారు. ఈ భేటీ తనకు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని లోకేష్ అభివర్ణించారు. సచిన్ వినయం, ఆప్యాయత గురించి విన్నా నిజమేనని, వారిని స్వయంగా అనుభవించడం అదృష్టంగా ఉందని చెప్పుకొచ్చారు. తరతరానికి స్ఫూర్తినిచ్చిన గొప్ప క్రీడాకారుడే కాకుండా అంతకంటే గొప్ప మానవతావాది అని సచిన్ను లోకేష్ ప్రశంసించారు.